డియర్ స్టూడెంట్స్, కార్పొరేట్ అకౌంటింగ్లో షేర్ వాల్యూ అనే చాప్టర్లో మనం లాస్ట్ ప్రాబ్లం ఈరోజు మనం చేయడం జరుగుతూ ఉంటుంది. నెట్ అసెట్ మెథడ్, ఈల్డ్ మెథడ్ మనం చేస్తున్నాం. ఈ రెండు పద్ధతుల నుంచి మనకు లెక్కలు అడుగుతున్నాడు కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో నుంచి మనం లెక్కలు చేస్తున్నాం. బ్యాలెన్స్ షీట్ మోడల్లో నెట్ అసెట్ మెథడ్, ఈల్డ్ మెథడ్ ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. దాంట్లో మీకు ఒక లెక్క అనేది ఈరోజు మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది. ముందు మీరు ఆ యొక్క లెక్క అనేది మీరు స్పష్టంగా రాసుకోండి. ఫస్ట్ ఆ యొక్క స్పష్టంగా రాసుకున్న తర్వాత మాత్రమే సొల్యూషన్ గురించి మీరు ఆలోచన చేయండి అమ్మా, ఓకేనా? ఇప్పుడు మీకు ఆ యొక్క ప్రాబ్లమేటిక్ అనేది మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి చూడమ్మా. ది ఫాలోయింగ్ ఈజ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ గోవింద్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/3/2002 అనేది మీకు ప్రాబ్లం కనిపిస్తుంది మీ యొక్క నోట్బుక్లో. ముందు ఆ యొక్క స్పష్టంగా మీరు ఆ యొక్క రికార్డు చేయండి. ముందు ఆ యొక్క ప్రాబ్లమేటిక్ని బ్యాలెన్స్ షీట్ గీయండి. ఆ యొక్క బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ ఇలా మీకు కనిపిస్తున్నాయి. మీ కెమెరా ద్వారా చూపిస్తున్నాను. ఆ యొక్క లెక్కను మీరు స్పష్టంగా ముందు బుక్లో రాసుకోండి. లయబిలిటీ సైడ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈచ్ 100 2 lakhs. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈచ్ 100 2 lakhs రూపీస్ అమౌంట్ కాలంలో. జనరల్ రిజర్వ్ 50,000. జనరల్ రిజర్వ్ 50,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 25,000. sundry creditors 45,000. provision for tax 20,000. provident fund 17,500. land and buildings 1,25,000. land and buildings 1,25,000. land and buildings 1,25,000. machinery 75,000. investments బ్రాకెట్లో పర్చేజ్ మార్కెట్ వాల్యూ 37,500. బ్రాకెట్ క్లోజ్ 45,000. sundry debtors 50,000. stock balance 37,500. cash in bank 25,000. total 3,57,500. 3,57,500. నెక్స్ట్ దానికి అడ్జస్ట్మెంట్లు కూడా ఉన్నాయమ్మా. ఆ యొక్క అడ్జస్ట్మెంట్స్ కూడా చూడండి, గమనించండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మిషనరీ 1,37,500 and 55,000. bad debits 2,500 on debitors. 2,500 on debitors. goodwill 25,000. These types of companies paid share capital at 15% dividend. Normal dividend rate expected rate of return 18%. 18%. calculate the value of equity share on fair value method అని చెప్పేసి అన్నాడమ్మా. దీన్ని మీరు గమనించండి. అట్లానే తెలుగు మీడియం వాళ్ళు ఫస్ట్ మనకి నికర ఆస్తుల పద్ధతిలో వాటా విలువ
అని హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత వివరములు మొత్తము అంటే ఇన్నర్ కాలం అవుటర్ కాలం. దాంట్లో ఫస్ట్ ఆస్తులు, మీకు ఇచ్చిన ఆస్తుల పట్టీలో ఆస్తుల వైపు చూడండి అమ్మ. మీకు ఇచ్చిన ఆస్తుల పట్టీలో ఆస్తుల వైపు ఫస్ట్ పాయింట్ మనకి ఏమిచ్చాడు, భూమి భవనాలు. ఇక్కడ మనకు బ్యాలెన్స్ షీట్లో 1,25,000 రూపాయలు ఉంది, కానీ మనకు సర్దుబాటులో 1,37,500గా విలువ కట్టారు కాబట్టి సర్దుబాటులో ఉన్న అమౌంట్ తీసుకున్నాడు. ఇక్కడ 1,37,500. ఆ తర్వాత మనకి యంత్రాలు వచ్చేసరికి మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో అంటే ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపు 75,000 రూపాయలు ఉంది, కానీ సర్దుబాటులో 55,000 రూపాయలు ఉంది కాబట్టి సర్దుబాటులో ఉన్న 55,000 రూపాయలు తీసుకున్నాను. ఆ తర్వాత పెట్టుబడులు అనేవి మనకి బ్రాకెట్లో ఒక అమౌంట్ చెప్పాడు, అవుటర్ కాలంలో ఒక అమౌంట్ చెప్పాడు. మార్కెట్ విలువ ప్రకారం తీసుకున్నాం. ఇక్కడ మనకి 37,500 బ్రాకెట్లోది. ఆ తర్వాత రుణగ్రస్తులు 50,000 మైనస్ రాణి బాకీలు తీసేయండి. రాణి బాకీలు 2,500 సర్దుబాటులో చెప్పాడు. 50,000 రూపాయల నుంచి 2,500 రూపాయలు తీసేస్తే 47,500 రూపాయలు ఇక్కడ మనం చూపించడం జరిగింది. అట్లానే నెక్స్ట్ పాయింట్ రుణగ్రస్తుల తర్వాత సరుకు నిల్వ మీకు లెక్కలో ఉన్నదే 37,500. ఎలాంటి సర్దుబాట్లు ఏం లేవు, 37,500 ఇది. బ్యాంకులో నగదు 25,000, గుడ్విల్ 25,000 రూపాయలు. అది గుడ్విల్ అనేది మనకు సర్దుబాటులో ఉంది కాబట్టి సర్దుబాటులో ఉన్న 25,000 రూపాయలు తీసుకున్నాం. ఇక్కడ ఉన్న అవుటర్ కాలం ఉన్న అమౌంట్ల మొత్తాన్ని మనం కూడితే 3,65,000 రూపాయలు వచ్చింది. 3,65,000. దాంట్లోంచి మనం అప్పులు తీసేయాలి. తగ్గింపు ఏంటి మనకి, అప్పులు. మీకు ఇచ్చిన ఆస్తుల పట్టిల అప్పుల వైపు చూడమ్మా. ఫస్ట్ ఈక్విటీ వాటా మూలన రాదు, సాధారణ రిజర్వ్ రాదు, లాభ నష్ట ఖాతా రాదు, రుణదాతలు వస్తాయి. రుణదాతలు 45,000. పన్నుకు ఏర్పాటు 20,000 రూపాయలు. ప్రావిడెంట్ ఫండ్, పన్ను కాదు ఇది, ప్రావిడెంట్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ 17,500. ఈ మూడింటిని కలిపి మనం తీసివేయడం జరిగింది. 82,500 దీంట్లోంచి తీసేస్తే 2,82,500 వచ్చింది. 2,82,500. దీన్ని మనం నికర ఆస్తులు అంటాం. నికర ఆస్తులు సూత్రం వాటా విలువ, ఈక్విటీ వాటా విలువ ఈక్వల్ టు నికర ఆస్తులు బై ఈక్విటీ వాటాల సంఖ్య. ఇది మన సూత్రం. దట్ ఈజ్ ఈక్వల్ 1,82,500 బై 2,000 ఈక్విటీ వాటాలు ఎలా వచ్చినాయంటే మనకి ఈక్విటీ వాటాల సంఖ్య ఎంత అన్నాడు, 2,00,000 అని మనకు బ్యాలెన్స్ షీట్లు ఇచ్చాడు. బై 100, ఒక్కొక్క వాటాదారు 100 అన్నాడు కాబట్టి దీన్ని బట్టి తీసేస్తే మనకి మొత్తం ఈక్విటీ వాటాల సంఖ్య వస్తుంది. 2,000 ఈక్విటీ వాటాలు 2,000 తీసుకున్నాం. 2,82,500 బై 2,000 దట్ ఈజ్ ఈక్వల్ 1,141.25. ఓకేనమ్మా. ఇది నెట్ అసెట్ మెథడ్. రాబడి పద్ధతిలో ఈక్విటీ వాటా విలువ ఈక్వల్ టు ఆశించిన డివిడెండ్ రేటు బై సాధారణ రాబడి రేటు ఇంటూ వాటా ఒక్కింటికి చెల్లించిన విలువ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ ఆశించిన డివిడెండ్ రేటు మనం లెక్కలో ఉంది. లాస్ట్ పాయింట్ 18% అన్నాడు. 18 బై సాధారణ రాబడి రేటు 15% ఇంటూ 100 అనే సూత్రాన్ని ఇట్లా మీరు నమోదు చేసిన చాలు. ఇట్లా చేసిన ఒకటే, ఇట్లా చేసిన ఒకటే, మనకి 120 వస్తుంది. 120. గురుగారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫస్ట్ మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ వైపు చూడండి అమ్మా. ఎసెట్ వైపు ఫస్ట్ పాయింట్ మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో ఒక అమౌంట్ ఉంది, అడ్జస్ట్మెంట్లో ఒక అమౌంట్ ఉంది. బ్యాలెన్స్ షీట్లో 1,25,000 ఉంది, కానీ అడ్జస్ట్మెంట్లో మనకి 1,37,500 ఉంది. అడ్జస్ట్మెంట్లో ఉన్న అమౌంట్ తీసుకున్నాం 1,37,500. మిషనరీ కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో 75,000 ఉంది మిషనరీ, కానీ మనకి అడ్జస్ట్మెంట్లో 55,000 ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్లో ఉన్న అమౌంట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలకి బ్రాకెట్లో ఉన్న అమౌంట్ 37,500, 37,500. డెబిటార్స్ 50,000, దాంట్లోంచి బ్యాడ్ డెబిట్స్ లెస్ చేయండి 2,500.
47,500. ఆ తర్వాత గుడ్ విల్ అనేది మనకి అడ్జస్ట్మెంట్లో ఉంది 25,000. స్టాక్ ఏం మారలేదు, బ్యాలెన్స్ షీట్లో ఉన్న అమౌంటే 37,500. క్యాష్ ఇన్ బ్యాంక్ 25,000. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసుకున్నట్లయితే అవుటర్ కాలంలో 3,65,000 వస్తుంది. ఆ తర్వాత మనం లెస్ చేయాల్సింది ఏంటంటే లయబిలిటీస్ లెస్ చేసుకోవాలి. లయబిలిటీ సైడ్ మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది, జనరల్ రిజర్వ్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. అవి రావు, మిగతా 3 వస్తాయి. క్రెడిటార్స్, ఆ తర్వాత పైన సండ్రీ క్రెడిటార్స్ మనకు 45,000. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 20,000. ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసరికి 17,500. ఈ మూడింటిని మనం యాడ్ చేయడం జరుగుతుంటుంది. యాడ్ చేసాం, ఇక్కడ తీసేసాం 82,500. 3,65,000లోంచి 82,500 లెస్ చేస్తే మనకి 2,82,500. 2,82,500. దీన్ని నెట్ అసెట్ అంటాం. ఓకేనమ్మా. దేర్ఫోర్ ఈక్విటీ షేర్ వాల్యూ ఈక్వల్ టు నెట్ అసెట్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెట్ అసెట్ 1,82,500 వచ్చింది మనకి. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎలా వస్తాయి అంటే మనకి టోటల్ ఈక్విటీ షేర్స్ యొక్క అమౌంట్ మనకి ఎంత ఉంది, 2 lakhs ఉంది. 2 lakhs బై 100 అని చేస్తే మనకి ఈక్విటీ షేర్ వాల్యూస్ వస్తాయి. మనకి 2,000 ఈక్విటీ షేర్స్ వస్తాయి. అలా చేయాలి. ఇలా మనం రఫ్ వర్క్ ఇక్కడ చేయకూడదు. 2,000 దట్ ఈజ్ ఈక్వల్ 141.25 వస్తుంది మనకి. నెక్స్ట్ ఈల్డ్ మెథడ్లో వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ పేడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ అని చెబుతున్నాం. ఇక్కడ మనకి నా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది మనకి ఆల్రెడీ లాస్ట్ పాయింట్లో ఉంది. మనకి మీకు ఇచ్చిన పారాగ్రాఫ్ లాస్ట్లో కనిపిస్తుంది. ఎక్స్పెక్టెడ్ రేటు 18% అన్నాడు. నార్మల్ రేట్ వచ్చేకేమో 15% అన్నాడు. 18/15 అంటే 100 దట్ ఈజ్ ఈక్వల్ 120. ఓకేనమ్మా. ఇట్లా ఫేర్ వాల్యూ మెథడ్లో వచ్చేసరికి వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ నెట్ అసెట్స్ మెథడ్ ప్లస్ ఈల్డ్ మెథడ్ బై 2. నెట్ అసెట్లో 141.25 ప్లస్ 120/2 చేస్తే మనకు 130.625 ఇలా మనకి కనిపిస్తుందమ్మా ఫెయిర్ మెథడ్లో. ఈ లెక్కన మీరు ఎక్కించుకోండి స్పష్టంగా. మీకు బుక్లో చూపిస్తున్నాను కాబట్టి బోర్డు మీద చేస్తే కనపడలేని ఉద్దేశంతో బుక్లో మీకు లెక్క చూపించడం జరుగుతుంది. ఆ లెక్క ఎక్కించుకోండి, స్పష్టంగా రాసుకోండి. ఈ లెక్కను కూడా స్పష్టంగా రాసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఓకేనా. అందరూ లైక్ చేయండి అమ్మ.